నుంచి నమస్కారాలు తెలుపుకుంటున్నా. నేను ప్రౌడ్ సార్, ఇలాంటి ప్రోగ్రాం ఎవరు చేసుకుంటారు, ఇలా బుక్లెట్లు ఇవన్నీ ఎవరు చేసుకుంటారు. ఇట్స్ ఏమనాలో తెలియదు. మా కమిషనర్ గారు చాలా సీనియరు. ఎక్కడైనా జరిగింటారు సార్? ఇప్పుడు 123 మున్సిపాలిటీలో ఎక్కడ అందరు ఏడ్చుకుంటా బయటికి పోయింటారు. ఇంకా అసలు ఇంకోటి ఇంతవరకు బడ్జెట్లే చేసుకోలేని పరిస్థితి. కానీ కొద్దిగా బాధగా ఉంది. ఏమంటే ఒక దేవాలయంని వదిలిపెట్టిపోతుంటా. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. పక్కన గుడ్డలో అదే బాధ సార్ మా అందరికీ కూడా. ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలికించే వ్యక్తి పదవి ఉంటేనే కాదు సార్, జేసీ అంటే ఒక బ్రాండ్ సార్. చాలా బాధేసింది సార్ మాకు కూడా. ఈ ఇంప్రూవ్మెంట్ అనుకోకూడదు. నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు ఈ ఊరికి దండిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు, 2027కి ప్రపంచం పటంలో కనపడుతుంది ఈ ఊరు. అందరూ ఏదో విజన్ అంటారు. మేము మా నాన్న వలన ప్రపంచం చూసినాం. ఆ రోజు అనుకున్నా మా ఆఫీస్ ఇట్లుండాలని. లేదుకంటే నేను కూడా ఒక లుంగివాన్నే. ఇప్పుడు అది చేస్తున్నాం. 17 ఎకరాలు ఆ బిల్డింగ్లో అవన్నీ కడితే మీరు ఎక్కడ చూసింటారు. మన కూడా చెప్తాను అన్న, విజయవాడ మాదిరి ఉంటుందా, బెంచ్ సర్కిల్ మాదిరి అంట. పిచ్చిన వెళ్ళారా, బెంచ్ సర్కిల్ కాదురా, తాడిపత్రి సర్కిల్ చూడడానికి అందరు రావాలా. లాస్ట్ నేను మన సీఎం దగ్గర పోతే ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను 1 సంవత్సరం 5 నెలలు భలే కష్టపడినావు ప్రభాకర్ అనే. ఇప్పుడంటే నీలాంటోడు ఎవడు లేడు. మా సారు రిప్రజెంటేషన్ ఇస్తే దిక్కు తెలియలే. అంతా చూసి ఇట్లా అన్నాడు, ఇదేంది అన్నాడు. అందరూ పోయే స్థలం సార్ అండి. అర్థం కాలే. అందరు పోయే స్థలం ఏదిరా? శ్మశానం. శ్మశానం కూడా పట్టుకున్నావా అన్నాడు. 22 ఎకరాల శ్మశానం ఈ పొద్దు 12 ఎకరాలకు వచ్చింది. టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ 200 crores బడ్జెట్ పెట్టినా. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఒక బస్సు హైదరాబాద్, అనంతపూర్, తాడిపత్రి. నిన్న అదే పనికి గుద్దికోట్లో పెట్టినా, ఈడ కూడా పెట్టినా. అసలు దాన్ని చూసే నీకు వచ్చినారు కానీ వేరే వాళ్ళు లాస్ట్కి అన్నారు. వేరే వాళ్ళు ఆ 50 లక్షలు వృధా చేసినారు. అదే ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి తాడిపత్రి వాళ్ళకి ఇచ్చింటే చూపించింది ఎట్లుండో. మనకు కూడా ఏదో ఛాన్స్ ఉందంట కనుక్కున్నా. కానీ దయచేసి చెప్తున్నా, అందరూ ఊరు గురించి ఆలోచించండి. 1 నిమిషం ఆలోచించండి.